పెట్టుకుంటారు కదా, వాళ్ళకి 50,000 ఇస్తారు. ఇది ప్రొసీజర్. అక్కడే ఉన్నటువంటి తేడా నీకు కనబడుతున్నప్పుడు, ఇప్పుడు మేము ఆడాం, కబడ్డీ ఆడాను నేను, యూనివర్సిటీ స్థాయిలో ఆడాము. యూనివర్సిటీ స్థాయిలో ఆడినప్పుడు సర్టిఫికెట్ వచ్చేటప్పటికి పార్టిసిపెంట్ సర్టిఫికెటే ఇస్తారు. విన్నర్ సర్టిఫికెట్ వచ్చేటప్పటికి ఎవరైతే ఆ మెయిన్ టీంలో ఉన్న వాళ్ళ వరకే ఇస్తారు. ఇది నేను చివరి జట్లో ఉన్నప్పుడు నన్ను లాస్ట్ జట్లో తీసుకోలేదు, నన్ను ఇక్కడ వరకే తీసుకున్నారు కాబట్టి పార్టిసిపెంట్ సర్టిఫికెట్ అవుతుంది. ఇవాళ రోజునైతే నేను కూడా డిఎస్సి పెట్టేసుకోవచ్చు అంతే మరి, అట్లాగున్నది. ఇది ఆ పాయింట్లో ఇంకోటి జీవో ఒకటి ఇచ్చి మళ్ళీ జీవో ఎందుకు తీసేశారు, ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద ఒక జీవో ఇచ్చి మళ్ళీ తీసేశారు మీరు. అంటే ఏంటి, యు యాక్సెప్టెడ్ ఇట్ తప్పని. అప్పుడు తప్పు కింద రిక్రూట్ అయింది కరెక్ట్ ఎట్లా అవుతుంది? దాన్ని కరెక్ట్ గా అసెస్ చేయడం. ఇంకోటి వీళ్ళు చెప్పింది యువగలంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా ఇచ్చారు అన్నటువంటి, అవి కరెక్ట్ గా అసెస్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. అంటే వీళ్ళు చెప్పడంలో ఫెయిల్, వీళ్ళు రైట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అది కాకపోతే ఇవాళ ఒక మంచి అస్త్రం వేశారు, మళ్ళీ డిఎస్సి పెడతాను ప్రతి ఏడాది అనేటప్పుడు ఈ పార్టిసిపెంట్స్ కూడా ఆగిపోయారు. ఎందుకు రేపు పొద్దున మనల్ని అవకాశం కోల్పోతే, ఇప్పుడు వాళ్ళు ఏదో జనం ముందు మీడియా ముందు మాట్లాడి కోర్టులో చేశారనుకోండి, వాళ్ళకి రానివ్వదు. ఇప్పుడు ఈ 3 ఏళ్లలో వీళ్ళ ఎలిజిబిలిటీ కండిషన్ పోతే ఆ తర్వాత ఇంకోటి వాళ్ళు డిఎస్సి జగన్ వస్తే ఇస్తాడని నమ్మకమే ఉంది. గవర్నమెంట్ స్కూళ్ళలో అసలు అడిగితే ఇప్పుడు మొన్న